చందమామ కథ వెర్రి వెంకన్న. పూర్వం గౌరయ్యపాలెం అనే గ్రామంలో వీరన్న అనే ఒక సంపన్న గృహస్థు ఉండేవాడు. అతడు తల్లిదండ్రులు లేని ఒక పిల్లవాడిని చేరదీసి పెంచుతూ ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరు వెంకన్న. వెంకన్న పాపం వట్టి వెర్రిబాగులవాడు. వీరన్న తన ఇంట్లో పని పాటలన్నీ వెంకన్న చేత చేయించుకునేవాడు. ఒక రోజున వీరన్న భార్య అయిన వీరమ్మ వెంకన్నని బజారుకు పోయి 100 మామిడి పళ్ళు పట్టుకురమ్మంది. వెంకన్న మామిడి పళ్ళు కొనుక్కొని కొట్టువాడిచ్చిన రసీదు కూడా బుట్టలో పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి వాడికి ఆ పళ్ళల్లో ఒక పండు తినాలని నోరూరింది. వెంటనే ఒక పండు తీసుకుని, ఇన్ని పళ్ళల్లో ఒక్క పండు తగ్గితే మా వీరమ్మ గారికి ఎలా తెలుస్తుందిలే అనుకొని పండు తిని మిగతా పళ్ళు తెచ్చి వీరమ్మకిచ్చాడు. వీరమ్మ పళ్ళు లెక్కబెట్టి చూసుకుంది. ఒక పండు తగ్గింది. నువ్వేమైనా కాజేసి తిన్నావేరా అని అడిగింది. నేను ఒక పండు తిన్నమాట నిజమే కానండి, మరి మీకెలా తెలిసిందండి అని అడిగాడు వెంకన్న. ఎలా తెలిసిందేమిట్రా నీ మొహం, రసీదే చెబుతోంది. పో, ఇక ముందెప్పుడు దొంగతనం చెయ్యకు అని చివాట్లు పెట్టింది. మరికొన్ని రోజులు గడిచినాయి. వీరమ్మ మళ్ళీ వెంకన్నని బజారుకు పంపింది పళ్ళు పట్టుకురమ్మని. వెంకన్న పళ్ళు కొనుక్కొని తిరిగి వస్తూ ఇలా అనుకున్నాడు, కిందటిసారి రసీదు బుట్టలో ఉండటాన నేను ఒక పండు తిన్న సంగతి రసీదు చూసి వీరమ్మ గారితో చెప్పింది. ఈసారి దాన్ని మట్టిలో పూడ్చిపెట్టి అది చూడకుండా తింటాను ఇలా అనుకుని వెంకన్న కొట్టువాడిచ్చిన రసీదుని మట్టిలో పాతిపెట్టి దానిమీద తన కాలుతో మూసిపెట్టి బుట్టలో అవి 2 పళ్ళు గబగబా తినేశాడు. తర్వాత రసీదును తీసుకొని మిగతా పళ్ళతో ఇంటికొచ్చాడు. వీరమ్మ మళ్ళీ రసీదు ప్రకారం పళ్ళని లెక్కబెట్టింది. 2 తక్కువైనాయి. ఏరా వెధవా, ఈసారి కూడా కాజేసి తిన్నావా ఏంటి, 2 తక్కువైనాయి అని అడిగింది. వెంకన్న తెల్లబోయాడు. అమ్మగారు, సగం దూరం వచ్చేసరికి ఆకలేసిందండి, అందుచేత 2 పళ్ళు తిన్నాను. అది సరేగానండి, నేను రసీదుని మట్టిలో కప్పిపెట్టి అది చూడకుండా తిన్నాను కదా, ఈసారి మీకెలా తెలిసిందండి అని అడిగాడు. ఊరి వెర్రి వెధవా, ఈసారి రసీదే చెప్పిందిరా అని వీరమ్మ ఇక నుంచి నిన్ను బజారుకి పంపను, ఇంట్లో పనులే చూస్తూ అఘోరించు అని కసిరింది. ఇలా ఉండగా ఒక రోజున వీరమ్మ వెంకన్నని పిలిచి, ఒరే, మన ఇంటి చుట్టూ ఒక మాయదారి పిల్లి తిరుగుతూ ఉంది. మన కోడిని పిల్లల్ని అది ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పింది ఆవిడ. వెంకన్న సరైనంత లోపి ఆ రోజల్లా జాగ్రత్తగా కోడిని దాని పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రాత్రి నిద్ర వచ్చే వేళకి కోడి పిల్లలన్నింటి కాళ్ళకి కలిపి ఒక తాడు కట్టి ఆ తాడు తను పడుకున్న మంచం కోటికి కట్టి నిశ్చింతగా నిద్రపోయాడు. ఆ రాత్రి వేళ పిల్లి వచ్చి ఆ తాడు కాస్త కొరికి కోడి పిల్లలన్నీ ఎత్తుకుపోయింది. తెల్లవారి వీరమ్మలే చూసుకుంటే కోడి పిల్లలు లేవు. ఎరా వెంక, కోడి పిల్లలేవి అని అడిగింది. ఏమోనండి, రాత్రి పడుకోబోయేటప్పుడు వాటన్నింటి కాళ్ళకి కలిపి ఒక తాడు కట్టి నా మంచం కోటికే కట్టాను, మరి పిల్లి ఎత్తుకుపోయిందేమో అన్నాడు వాడు. ఓరి నీ తెలివి మండ, తాడు కట్టినంత మాత్రాన పిల్లి ఎత్తుకుపోకుండా ఉంటుందేమిట్రా అని మళ్ళీ చివాట్లు పెట్టింది. ఇలాగే వెంకన్న ఎప్పుడు ఏదో ఒక తెలివి తక్కువ పని చేయిస్తూ ఎప్పుడు వీరమ్మగారి చేతిలో చివాట్లు తింటూ ఉండేవాడు. అప్పుడప్పుడు దేహశుద్ధి కూడా జరుగుతూ ఉండేది. మరి కొన్నాళ్ళు గడిచినాయి. వీరమ్మ కడుపుతో ఉంది. ఆమె పుట్టింటి వారు సూడిదలని చెప్పి ఆమెకి 1 బుట్టెడు సున్ని ఉండలు, 1 బుట్టెడు చలిమిడి పంపారు. ఆ సంగతి వెంకన్నకి తెలిస్తే వాడదంతా ఎక్కడ మింగిపోతాడోనని వీరమ్మ ఆ 2 బుట్టలు ఉట్టి మీద పెట్టి వెంకన్నని పిలిచి, ఒరేయ్, ఆ ఉట్టి మీద బుట్టల్లోది విషం, ఏదో తినేదనుకుని తినేస్తావు సుమా, చెప్పా పెట్టకుండా చస్తావు అని చెప్పింది. మళ్ళీ మామూలుగా రోజు తిట్లు దెబ్బలు తప్పటం లేదు వెంకన్నకి. చివరికి ఒకరోజు వాడికి ప్రాణం మీద విసిగేసింది. ఇలా బ్రతకడం కంటే చావటం మంచిది, అమ్మగారు ఉట్టి మీద విషం ఉండదని చెప్పారు కదా, అది కాస్త తినేశానంటే ఇవాళ్టితో నాకు ఈ బాధలు తప్పుతాయి అనుకున్నాడు.
వెంటనే ఎవ్వరూ లేకుండా చూసి ఉట్టిలో ఉన్న 2 బుట్టల్లో ఉన్న చలిమిడి సున్నుండలు 2 చేతుల తినడం మొదలుపెట్టాడు. ఇంతలోనే వీరన్న అక్కడికి వచ్చాడు. వీరన్నను చూసి గాబరా పడ్డాడు వెంకన్న. వీరన్న, ఏమిట్రా అలా ఉక్కిరిబిక్కిరైపోతున్నావు అని అడిగాడు. నోట మాట రాకపోవటం వల్ల వెంకన్న నీళ్లు కావాలని చేత్తో సైగ చేశాడు. వెంటనే వీరన్న నీళ్లు తెచ్చిస్తే అవి తాగి తెప్పరిల్లుకొని వెంకన్న ఇలా చెప్పాడు. ఏం లేదండి, నా బ్రతుకు రోజు రోజుకి అద్దానం అయిపోతుంది. ఏ రోజు తిట్లు తినందే లేదు. అంచేత ప్రాణం మీద విసుగెత్తి చద్దామనిపించింది. ఉట్టి మీద విషం ఉన్నదని అమ్మగారు చెప్పారు. చావటానికని ఆ విషం అంతా ఇప్పుడే తినేశా అని రొప్పుతూ చెప్పాడు వెంకన్న. వీరన్నకేమీ అర్థం కాలేదు. వెంటనే భార్యని పిలిచి, ఏమేవ్, ఉట్టి మీద విషం ఉన్నదని చెప్పావా ఏమిటి అని అడిగాడు. వెంటనే వీరమ్మ ఉట్టికేసి చూస్తే అక్కడేముంది, ఖాళీ బుట్టలు 2 ఉట్టి కింద పడేసున్నాయి. ఓరి నీ కడు పుడక, నీతో ఏది చెప్పినా చావుగానే ఉందిరా అని ఆవిడ జరిగిందంతా భర్తతో చెప్పింది. అంతా తెలుసుకొని వీరన్న కడుపు చెక్కలయ్యేట్టుగా నవ్వాడు. మరి కొన్నాళ్ళు గడిచినాయి. వీరన్న కొడుకు పెళ్ళి. వీరన్న తన చుట్టపక్కలతో 2 ఎడ్ల బళ్ళ మీద పెళ్ళికూతురు వారి ఊరికి రాత్రి భోజనాలు అయ్యాక బయలుదేరారు. వెంకన్న కూడా బయలుదేరాడు. అప్పుడు వీరన్న వెంకన్నని పిలిచి, ఒరేయ్, నువ్వు బళ్ళ వెనకాలే నడిచి వస్తూ ఉండు. ఏ బండిలోంచి కూడా ఒక్క పూచిక పుల్ల కింద పడకుండా 1000 కళ్ళతో చూస్తూ ఉండాలి సుమా అని చెప్పాడు. వెంకన్న సరేనన్నాడు. బళ్ళల్లో అంతా గాఢ నిద్రలు పోతున్నారు. వెంకన్న మాత్రం బళ్ళ వెంట నడిచి వస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బండికి కట్టిన ఎద్దు పేడకడి వేసింది. వెంకన్న ఆ చీకట్లో అది పేడకడి అని తెలియక దాన్ని ఎత్తి జాగ్రత్తగా బండిలో నిద్రపోతున్న వారి తల కింద పెట్టి తిరిగి బళ్ళ వెంట నడుస్తున్నాడు. మరి కాసేపటికి మరో బండి ఎద్దులు పేడకళ్ళు వేసినాయి. వాటిని కూడా ఎత్తి జాగ్రత్తగా ఆ బండిలో నిద్రపోతున్న వాళ్ళ తల కిందే పెట్టాడు. ఈ విధంగా ఏ బండి ఎద్దులు పేడకడి వేస్తే అది ఎత్తి ఆ బండిలో పడుకున్న వాళ్ళ తల కిందే పెడుతూ వచ్చాడు. తెల్లవారేసరికి అంతా లేచారు. ఒకరినొకరు చూసుకున్నారు. నీ తలకి పేడ ఎలా అంటిందంటే నీ తలకి ఎలా అంటిందని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆఖరికి వెంకన్నని పిలిచి అడిగారు. వీరన్న గారు చెప్పినట్టే చేశాను. ఒక్క పూచిక పుల్ల కూడా కింద పడకుండా చూస్తూ ఉండమన్నారు. అలాగే చేశాను అన్నాడు. ఓరి వెర్రి వెధవా, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అసలు నిన్ను మాతో తీసుకొని రావటం మాదే పొరపాటయ్యింది అనుకొని పెళ్లివారు ఊరు చేరారు. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా చేరి వెంకన్నని కోతిని ఆడించినట్లుగా ఆడించారు. పెళ్ళి ఆఖరి రోజున అందరితో పాటు వెంకన్నకి కూడా పెళ్లివారు కొత్త బట్టలు పెట్టారు. వెంకన్న ఆ బట్టలు కట్టుకొని అక్కడ ఒక నిలువుట అద్దం ఉంటే దాంట్లో చూసుకున్నాడు. తన మామూలు వెర్రి మొహానికి ఇప్పుడు అద్దంలో కనబడుతున్న మొహానికి తేడా కనిపించింది. ఇంకేముంది, తల్లిదండ్రి లేని వెంకన్నని ఎక్కడో వదిలి వీడినెవడినో కొత్త మొహాన్ని ఇక్కడికి తెచ్చుకున్నారు బాబు అని రాగాలు తీయడం మొదలెట్టాడు. ఇది విని ఇంటిల్లపాది వచ్చి వెంకన్న చేత ఆ బట్టలు విప్పించి మామూలు బట్టలు కట్టించి మళ్ళీ అద్దంలో చూపించారు. అప్పటికి స్థిమితపడ్డాడు మన వెర్రి వెంకన్న. పెళ్ళి అయ్యాక మళ్ళీ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. ఒకసారి పెళ్లి కూతురు వారి క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని వెంకన్నని పంపారు. వెంకన్నని పంపేటప్పుడు వీరమ్మ ఇలా చెప్పింది. ఒరేయ్, నోటికి వచ్చిందల్లా వాగబోకు, ముక్తసరిగా 3 మాటలు మాట్లాడి వచ్చేయి అని. వెంకన్న పెళ్ళికూతురు వారి ఇల్లు చేరుకున్నాడు. వాళ్ళు వెంకన్నకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, అక్కడ మా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని అడిగారు. ఉన్నారు అని జవాబు చెప్పాడు వెంకన్న. వర్షాలు బాగా ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి అని జవాబిచ్చాడు. పంటలు బాగా పండుతున్నాయా అని అడిగారు. పండుతున్నాయి అన్నాడు. తర్వాత ప్రశ్న, మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని అడిగారు. వీరమ్మ తనని 3 మాటల కంటే ఎక్కువ మాట్లాడవద్దని చెప్పింది కనుక వెంకన్న ఈ 4వ ప్రశ్నకి ఏమీ జవాబు చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు. మా అల్లుడు కులాసాగా ఉన్నారా
అని మళ్ళీ అడిగారు. కానీ ఈసారి కూడా వెంకన్న నోరు తెరిచి జవాబు చెప్పకపోయేసరికి ఇంటిల్లపాదికి అనుమానం వచ్చేసింది. ఒకవేళ తమ అల్లుడికి ఏమీ జబ్బు చేయలేదు కదా అని. అంచేత ఏం నాయనా మాట్లాడవేం చేత, మా అల్లుడికి ఏమైనా జబ్బుగా ఉందా అని అడిగారు. కానీ నాలుగో మాట మాట్లాడితే ఏం కొంప మునుగుతుందోనని వెంకన్న ఈసారి కూడా ఏ సమాధానం చెప్పలేదు. ఇది చూసి ఇంటిల్లపాది ఏడుపులు పెడబొబ్బులు మొదలుపెట్టారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియని మన వెర్రి వెంకన్న వాళ్ళతో పాటు ఏడవడం మొదలుపెట్టాడు. ఇది చూసి తమ అల్లుడు చనిపోయే ఉంటాడని, అంచేతనే ఆ సంగతి చెప్పలేక వెంకన్న ఇంతసేపు ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పలేక చివరికి తమతో పాటు ఏడుస్తున్నాడని తేల్చుకున్నారు వాళ్ళు. ఇంకేం, నీకెంత కర్మ వచ్చిందే తల్లి అంటూ పాపం ఆ పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టి తన చుట్టూ అంతా చేరి ఒకటే గోలగా ఏడవడం మొదలుపెట్టారు. వెంకన్నకి ఇదేమీ అర్థం కాక చల్లగా మళ్ళీ తన ఊరు తిరిగి వచ్చి వీరమ్మతో జరిగిందంతా చెప్పాడు. అంతా విని వీరమ్మ వెంకన్న మీద మండిపడింది. ఒళ్ళు వాచేదాకా చితగ్గొట్టి, ఇక నుంచి నిన్ను బయటికి పంపిస్తే ఒట్టే, ఇంట్లోనే పడి చావు అని 4 తిట్టి పెళ్ళికూతురు వారి ఊరికి ఇలా జరగడానికి వెంకన్న వెర్రిబాగులతనమే కారణమని కబురు చేసింది. ఇది విన్న పెళ్ళికూతురు తరపు వారు కడుపు చెక్కలేటి నవ్వుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ఒకనాడు వీరన్న వీరమ్మ కొడుకుతో సహా పెళ్ళికూతురు వారి గ్రామం ప్రయాణమయ్యారు. ఇంటి దగ్గర కాపలాగా వెంకన్నని ఉంచి వీరన్న వెంకన్నని పిలిచి, ఒరే వెంకు, మేము తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఇల్లు చూసుకుంటూ ఉండు, ఒక్క చీమ కూడా దూరకూడదు అని చెప్పాడు. అలాగే చూస్తానండి అన్నాడు వెంకన్న. వీరన్న వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు వెంకన్న వరండాలో పడుకున్నాడు. ఒక గోడ మీద చీమలు బారులు తీర్చిపోతున్నాయి. ఒక్క చీమని కూడా ఇంట్లో దూరనివ్వకూడదని మా వీరన్న గారు అంత ఇదిగా చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఇన్ని చీమలు బారులు తీర్చిపోతున్నాయి ఎలాగా అని ఆలోచించాడు. వెంటనే వెంకన్నకి ఒక ఆలోచన తట్టింది. లేచి వెళ్ళి ఆ చీమలన్నింటినీ చంపి పారేయటం మొదలుపెట్టాడు. కానీ ఎన్నింటిని చంపినా ఇంకా కొత్తగా చీమలు వస్తూనే ఉన్నాయి. ఇలా కాదు, ఇంటికి నిప్పంటిస్తే సరి, చీమలన్నీ ఒక్కటి కూడా లేకుండా అన్నీ మాడి చచ్చిపోతాయి అని అనుకొని ఇంటికి నిప్పంటించాడు. ఇల్లు తగలబడుతుంటే దాంట్లోని కర్ర గిర్ర చిటపటామంటూ మండటం విని చీమలే అలా చిటపటమని చస్తున్నాయి అనుకొని వెంకన్న చాలా సంతోషించాడు. ఇల్లంతా కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత 2 రోజులకి వీరన్న వాళ్ళు తిరిగి వచ్చి చూసుకుంటే ఇంకేముంది, ఇల్లంతా పూర్తిగా కాలిపోయింది. వీరన్నకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే పడుకొని ఉన్న వెంకన్నని చడామడా తన్ని, ఇలా ఎందుకు జరిగింది అని అడిగారు. వెంకన్న ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. చిచి చండాలుడా, నువ్వు చేస్తూ వచ్చిన తప్పులకు నిన్ను ఇంతకాలం క్షమిస్తూ మా ఇంట్లో ఉంచుకోవడం మాదే బుద్ధి తక్కువ. ఇప్పటికి మాకు బాగా బుద్ధి చెప్పావు, ఇక నీ కర్మాన నువ్వు పో అని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఈ కథలోని వెర్రి వెంకన్న పాత్ర లాంటివి మన తెలుగు చలనచిత్రాల్లో ఎన్నో హాస్య పాత్రలు మనం చూసాము. బహుశా వాటికి ఇలాంటి కథలే ఆధారమేమో. ఈ కథను మనకు అందించిన వారు భద్రమోహంతి కమలా గారు, మహాలక్ష్మి గారు, జబల్పూర్ నుంచి. ఈ కథ జూలై 1948 చందమామలోనిది. కథ సమాప్తం. ఇక ఈ కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.